హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము లలితా త్రిపుర సుందరి దేవి గురించి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, లలితా సహస్రనామం ఏ పురాణంలో భాగంగా ఉంది? ఆప్షన్ ఏ బ్రహ్మాండ పురాణం, బి స్కంద పురాణం, సి దేవి భాగవతం, డి పద్మ పురాణం. సరైన సమాధానం బ్రహ్మాండ పురాణం. రెండవ ప్రశ్న, శ్రీచక్రంలో మొత్తం ఎన్ని ఆవరణాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 7, బి 8, సి 9, డి 10. సరైన సమాధానం 9 ఆవరణాలు ఉంటాయి. మూడవ ప్రశ్న, లలితాదేవి నివసించే దివ్య నగరం ఏది? ఆప్షన్ ఏ అమరావతి, బి ద్వారక, సి అలకాపురి, డి శ్రీపురం. సరైన సమాధానం శ్రీపురం. నాలుగవ ప్రశ్న, లలితాదేవి భర్తగా ఎవరు వర్ణించబడతారు? ఆప్షన్ ఏ మహాదేవుడు, బి కామేశ్వరుడు, సి విష్ణువు, డి బ్రహ్మ. సరైన సమాధానం కామేశ్వరుడు. ఐదవ ప్రశ్న, బండాసురుణ్ణి సంహరించిన దేవి ఎవరు? ఆప్షన్ ఏ లలితా త్రిపుర సుందరి, బి కాళికాదేవి, సి మహాలక్ష్మి, డి అన్నపూర్ణ. సరైన సమాధానం లలితా త్రిపుర సుందరి. ఆరవ ప్రశ్న, లలితాదేవి యొక్క దివ్య నివాసమైన శ్రీపురం ఏ పర్వతంపై ఉందని వర్ణిస్తారు? ఆప్షన్ ఏ కైలాసం, బి మందర పర్వతం, సి వింధ్య పర్వతం, డి మహామేరు. సరైన సమాధానం మహామేరు. ఏడవ ప్రశ్న, భండాసురుడు ఎవరి భస్మం నుండి జన్మించాడని లలితోపాఖ్యానం చెబుతుంది? ఆప్షన్ ఏ తారకాసురుడు, బి మహిషాసురుడు, సి మన్మధుడు, డి జలంధరుడు. సరైన సమాధానం మన్మధుడు. ఎనిమిదవ ప్రశ్న, లలితా సహస్రనామాన్ని అగస్త్య మహర్షికి ఉపదేశించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ నారదుడు, బి హయగ్రీవుడు, సి వ్యాసుడు, డి దుర్వాసుడు. సరైన సమాధానం హయగ్రీవుడు. తొమ్మిదవ ప్రశ్న, లలితాదేవి చేతిలో ఉండే పాసం దేనికి ప్రతీక? ఆప్షన్ ఏ ప్రేమ మరియు అనుగ్రహం, బి కోపం, సి వైరాగ్యం, డి తపస్సు. సరైన సమాధానం ప్రేమ మరియు అనుగ్రహం. పదవ ప్రశ్న, లలితాదేవి చేతిలో ఉండే చెరుకు విల్లు దేనికి సంకేతం? ఆప్షన్ ఏ జ్ఞానం, బి శక్తి, సి అహంకారం, డి మనస్సు. సరైన సమాధానం మనస్సు. 11వ ప్రశ్న, శ్రీ విద్య ఉపాసనలో ప్రధాన యంత్రం ఏది? ఆప్షన్ ఏ సుదర్శన యంత్రం, బి శ్రీచక్రం, సి నవగ్రహ యంత్రం, డి గణపతి యంత్రం. సరైన సమాధానం శ్రీచక్రం. 12వ ప్రశ్న, లలితాదేవి చేతిలోని 5 పుష్పబాణాలు దేనికి ప్రతీక? ఆప్షన్ ఏ పంచప్రాణాలు, బి పంచభూతాలు, సి పంచతన్మాత్రలు, డి పంచయజ్ఞాలు. సరైన సమాధానం పంచతన్మాత్రలు. 13వ ప్రశ్న, లలితాదేవిని
రాజరాజేశ్వరి అని ఎందుకు పిలుస్తారు? ఆప్షన్ ఏ సమస్త లోకాలు అధిష్టాత్రి కావడం వల్ల, బి రాజకుమార్తె కావడం వల్ల, సి రాజులను రక్షించడం వల్ల, డి రాజసూయ యజ్ఞం చేయడం వల్ల. సరైన సమాధానం సమస్త లోకాలు అధిష్టాత్రి కావడం వలన. 14వ ప్రశ్న, లలితాదేవి సేనాధిపతిగా ఎవరిని వర్ణిస్తారు? ఆప్షన్ ఏ మంత్రినీదేవి, బి నంది, సి గణేశుడు, డి కార్తికేయుడు. సరైన సమాధానం నంది. 15వ ప్రశ్న, లలితాదేవి బండాసురుణ్ణి సంహరించేందుకు ఉపయోగించిన మహాస్త్రం ఏది? ఆప్షన్ ఏ పాశుపతాస్త్రం, బి బ్రహ్మాస్త్రం, సి నారాయణాస్త్రం, డి కామేశ్వరాస్త్రం. సరైన సమాధానం కామేశ్వరాస్త్రం. 16వ ప్రశ్న, లలితా త్రిపుర సుందరి ఏ దైవతత్వానికి పరమస్వరూపంగా భావించబడుతుంది? ఆప్షన్ ఏ లక్ష్మీతత్వం, బి సరస్వతి తత్వం, సి ఆదిశక్తి, డి గంగాతత్వం. సరైన సమాధానం ఆదిశక్తి. 17వ ప్రశ్న, లలితా సహస్రనామంలో మొదటి నామం ఏది? ఆప్షన్ ఏ శ్రీమాత, బి శ్రీ మహారాజ్ఞి, సి శ్రీ మత్సింహాసనేశ్వరి, డి చిదగ్ని కుండ సంభూత. సరైన సమాధానం శ్రీమాత. 18వ ప్రశ్న, లలితాదేవి రథం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గేయ చక్ర రథం, బి సింహవాహనం, సి పుష్పక విమానం, డి చక్రరాజ రథం. సరైన సమాధానం చక్రరాజ రథం. 19వ ప్రశ్న, శ్రీచక్ర నవావరణ పూజలో ప్రధానంగా ఆరాధించబడేది ఎవరు? ఆప్షన్ ఏ గణపతి, బి లలితా త్రిపుర సుందరి, సి సుబ్రహ్మణ్యుడు, డి నవగ్రహాలు. సరైన సమాధానం లలితా త్రిపుర సుందరి. 20వ ప్రశ్న, త్రిపుర సుందరి అనే నామంలోని సుందరి పదం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ భౌతిక సౌందర్యం, బి రాజ సౌందర్యం, సి పరమదివ్య సౌందర్యం, డి ప్రకృతి సౌందర్యం. సరైన సమాధానం పరమదివ్య సౌందర్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.